ఏంటి విశ్వంబర సినిమా ఆగిపోయిందా? ఈ సినిమా అవుట్పుట్ సరిగ్గా రాలేదా? చివరాఖరికి ఈ సినిమా తీసిన వశిష్ఠ గారు కూడా ఈ సినిమాని పట్టించుకోవటం మానేశారా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో, ఇలాంటి నెగిటివ్ ఆర్టికల్స్ ఎన్నో ఈ సినిమా పైన ఇంటర్నెట్లో అయితే సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. అయితే వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ రీసెంట్గానే వశిష్ఠ గారు అయితే వీటన్నిటికీ సమాధానం అయితే ఇచ్చారు. ఆయన ఏమంటాడంటే, ఒరే ఈ విశ్వంబర సినిమా నా లైఫ్ రా, అలాంటిది ఈ సినిమాని నేను ఎందుకు రెక్లెస్గా హ్యాండిల్ చేస్తాను అనుకుంటున్నారు మీరు? ఈ సినిమా అవుట్పుట్ చాలా అద్భుతంగా వచ్చింది. కేవలం ఆ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా ఉండడానికే ఈ సినిమా రిలీజ్కి ఇన్ని రోజులైతే టైం అయితే తీసుకున్నామని ఆయన అయితే చెప్పారు. అయితే ఫ్యాన్స్ కూడా ఈ విశ్వంబర సినిమాకి సంబంధించిన అప్డేట్స్ గురించి చాలా అంటే చాలా ఏకరగా అయితే వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ విశ్వంబర సినిమా నుండి 2 టీజర్ కట్లు అయితే వచ్చాయి, అలాగే ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఆ ఫస్ట్ టీజర్ కట్ వచ్చిన తర్వాత వచ్చిన నెగిటివిటీ ఏదైతే ఉందో, రెండో టీజర్ కట్ వచ్చిన తర్వాత అదంతా పోయింది. అప్పుడు లేని క్వాలిటీ ఈ రెండో టీజర్ కట్లో వీళ్ళైతే చూపించారు. మనకు అప్పుడే అర్థమవుతుంది ఖచ్చితంగా మంచి ప్రామిసింగ్ కంటెంట్తో వీళ్ళైతే మన ముందుకైతే వస్తున్నారని. ఇంకా అది పక్కన పెడితే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ రామ రామ పాట ఏదైతే ఉందో అది అసలు వచ్చినట్టు కూడా చాలా మందికి అయితే తెలీదు. అసలు అది జనాలపైన ఎటువంటి ఇంపాక్ట్ అయితే లేదన్నమాట. అది ఇంకా ప్లే అవుతుంటే జనాలు ఏమనుకుంటారంటే చిరంజీవి గారి పాత సినిమాల్లో ఏమైనా పాట ఏమో అనుకుంటారు. అస్సలు అంటే అస్సలు జనాల్లోకి అయితే ఆ పాట అయితే వెళ్ళలేదు. ఇదైతే పచ్చినిజం, మీరు నన్ను ఏమనుకున్నా. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ వేటితో స్టార్ట్ అవుతాయి అంటే, ఈ సినిమాలో చాలా మంచి మంచి క్యారెక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్క క్యారెక్టర్ని రివీల్ చేస్తూ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలో అయితే వశిష్ఠ గారు అయితే ప్లాన్ చేశారు. రావు రమేష్ గారు కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర అయితే చేశారు. ఆయన క్యారెక్టర్ ఇంట్రడక్షన్తో ఈ ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. రావు రమేష్ గారి క్యారెక్టర్ తర్వాత ఒక్కొక్క క్యారెక్టర్ని రివీల్ చేస్తూ వశిష్ఠ గారు అయితే వీడియోస్ అయితే వదులుతారు. ఇంకా ఆయన ఏం చెప్పాడంటే, మన మెగాస్టార్ చిరంజీవి గారు ఈ విశ్వంబర సినిమా యొక్క ఫైనల్ కాపీని అయితే చూశారంట. ఆ ఫైనల్ కాపీ చూసిన తర్వాత చిరంజీవి గారు అయితే 100% అయితే సాటిస్ఫై అయ్యారంట. అది అవుట్పుట్ విషయంలో కావచ్చు, ఆ కంటెంట్ విషయంలో కావచ్చు, క్వాలిటీ ఆఫ్ ఫిలింలో కావచ్చు, ప్రతి దాంట్లో చిరంజీవి గారు అయితే సాటిస్ఫై అయ్యారంట. ఇంక ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమా క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్ ఏదైతే ఉందో అదైతే చాలా అంటే చాలా బాగా వచ్చిందని, ఈ సినిమాలో అదైతే హైలైట్గా నిలిచిద్దని డైరెక్టర్ వశిష్ఠ గారు అయితే చెప్పారు. ఇంకా ఈ విశ్వంబర సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి కోసం ఒక సపరేట్ ట్రెండీ టైటిల్ కార్డ్ని అయితే మన వశిష్ఠ గారు అయితే రెడీ చేస్తున్నారంట. ఇంకా ఆయన ఏం చెప్పాడంటే, ఈ టైటిల్ కార్డ్ కావచ్చు, లేకపోతే ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ కావచ్చు, క్యారెక్టర్స్ కావచ్చు, ఇవేమీ కూడా ఈ సినిమా యొక్క ఒరిజినల్ ప్లాట్ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేసే విధంగా అయితే ఉండదంట. కథలో బ్లెండ్ అయ్యే విధంగానే ఇవన్నీ ఉంటాయని ఆయన అయితే చెప్పాడు. ఇంకా వీటితో పాటు ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్లు అయితే ఉన్నాయని, వాటిని ప్రజెంట్ అయితే రివీల్ చేసి సినిమా మీద ఉన్న ఎక్సైట్మెంట్ని అయితే నేనైతే చంపనని ఆయన అయితే చెప్పాడు. ఈ విధంగా ఈ విశ్వంబర సినిమా పైన వశిష్ఠ గారు ఎప్పటి నుంచి కాదు, సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఆయన అయితే ఉన్నాడు. సినిమా పక్కా హిట్ అయిద్ది అనే కాన్ఫిడెన్స్తో ఆయన అయితే ప్రతి ఇంటర్వ్యూలో అయితే మాట్లాడాడు. అయితే ఆయన కాన్ఫిడెన్స్ ఏమైనా ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యిద్దా అని ఫస్ట్ టీజర్ కట్ చూసినప్పుడు అయితే అనిపించింది. కానీ ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డేకి రిలీజ్ అయిన ఆ సెకండ్ గ్లింప్స్ చూసిన తర్వాత ఓకే, సినిమా కోసం వీళ్ళు చాలా కష్టపడుతున్నారు, మంచి క్వాలిటీ అవుట్పుట్టే తెచ్చుకున్నారు, ఆ గ్రాఫిక్స్ కావచ్చు ఇవన్నీ చాలా మారాయి, చాలా బాగా వర్క్ చేశారనే నమ్మకం అయితే ఫ్యాన్స్లో వచ్చింది, అలాగే కామన్ ఆడియన్స్లో కూడా వచ్చింది. ఇండస్ట్రీ వర్గాల్లో కూడా విశ్వంబర విఎఫ్ఎక్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. నిజంగా చాలా అంటే చాలా మంచి అవుట్పుట్ అయితే వీళ్ళైతే తెచ్చుకున్నారని. ఇంక ఇవన్నీ పక్కన పెడితే ఈ ప్రమోషన్స్ అన్నీ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా ఈ విశ్వంబర సినిమా ఎప్పుడో స్టార్ట్ అయింది, ఎప్పుడో రిలీజ్ అవ్వాలి. అయితే డిలే అవ్వకుండా అయితే వచ్చింది. కేవలం క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకూడదు అనే ఒక పాయింట్ వల్లే వీళ్ళైతే సినిమాని అయితే పోస్ట్ పోన్ అయితే చేశారు. జూలై 11వ తారీఖున రిలీజ్ చేసే ప్లానింగ్ అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక బ్యాంగర్ అయితే పడాలి. ఆల్రెడీ 2 టీజర్ కట్లు అయితే వచ్చేసినాయి. ఇంకెన్ని టీజర్ కట్లు వదిలినా దానివల్ల సినిమాలో ఉన్న కంటెంట్ బయటకు వచ్చేస్తే తప్ప ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. అయితే ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉంది, ఇంకా ఒక 2 సాంగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. మరి ఈ 3 సాంగ్స్లో ఏదో ఒక సాంగ్ వదిలి అది గనక ఇన్స్టెంట్ చార్ట్ బస్ట్ అయ్యిందా,
ఈ విశ్వంబర ప్రమోషన్స్కి ఒక మంచి అగ్ని తోడైనట్టయితే అయిద్ది అనమాట. ఆ బ్యాంగర్ పడిన తర్వాత వీళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేసుకుంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఈ సినిమాలో చిరంజీవి గారి లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. ఆల్రెడీ వర్కింగ్ స్టిల్స్లో చూసాం, టీజర్ కట్లో కూడా చూసాం. అయితే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది బాలీవుడ్ హీరోయిన్ అయిన మన నాగిని మౌని రాయ్ అనమాట. ఆ సాంగ్ కూడా చాలా వచ్చిందని టాక్ అయితే వినపడుతుంది. ఏదేమైనా సరే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎరక్కొట్టేస్తారు. సాంగ్స్ ఒకటి అటు ఇటు అయినా సరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కీరవాణి గారు అయితే అసలు ఎక్కడా తగ్గడు. ఈ విధంగా ఒక మంచి విజువల్ గ్రాండియర్తో కూడిన ఒక సినిమానైతే మన ముందుకైతే వీళ్ళైతే తెస్తారు. మరికొద్ది రోజుల్లో ఈ సమ్మర్ అయిన తర్వాత ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ని అయితే వీళ్ళైతే ప్రకటిస్తారు. సమ్మర్లోనే ప్రకటిస్తారు. అక్కడి నుంచి ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మరి అదనమాట మ్యాటర్. మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎవరో కూడా ఎటువంటి నెగిటివ్ ఆర్టికల్స్ అయితే నమ్మాల్సిన అవసరం అయితే లేదు. విశ్వంబర సినిమా మంచి క్వాలిటీ అవుట్పుట్తో మన ముందుకైతే వస్తే దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.